హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ షేర్ అవర్ ఛానల్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్. అండ్ మీకు ఏ క్వైరీస్ ఉన్నా కానీ, మీకు ఏ టెక్నాలజీ పైన అయినా ఐడియా కావాలనుకుంటే జస్ట్ కామెంట్ us so that we will try to find an expert, and or else we'll try to post that video in coming days. Okay, so ఈరోజు వచ్చేసి క్యూబర్నెటిస్. సో ఓకే, ఇది సెషన్ 14. సో వీల్ సీ సమ్ ట్రబుల్ షూటింగ్ స్టెప్స్, హౌ యూ ట్రబుల్ షూట్ యువర్ క్యూబర్నెటిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. జనరల్గా మనకి సో రియల్ టైంలో చేసాం కాబట్టి, సో వీ హ్యావ్ సమ్ ఐడియా ఆఫ్ హౌ వీ ట్రబుల్ షూట్ థింగ్స్. సో యూ మైట్ నాట్ గెట్ దిస్ వీడియో అవుట్ సైడ్, లైక్ మీకు బయట చెప్పేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు క్యూబర్నెటిస్ ట్రబుల్ షూట్ చేయడం. ఓకే, సో జనరల్గా విల్ సీ లైక్ హౌ వీ ట్రబుల్ షూట్ pods. ఓకే, సో హౌ వీ ట్రబుల్ షూట్ అప్లికేషన్స్ విచ్ ఆర్ రన్నింగ్ ఇన్ pods. ఓకే, అప్లికేషన్స్ రన్నింగ్ ఇన్ pods. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఏ అప్లికేషన్ అయినా కానీ మనకి క్యూబర్నెటిస్లో పాడ్స్లో రన్ అవుతుంది. అండ్ హౌ యూ మానిటర్ ఇట్ అండ్ హౌ యూ చెక్ దట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మెయిన్ ఛాలెంజ్ మనకి ఇక్కడ వచ్చేసి వీ డు నాట్ హ్యావ్ ఎనీ కన్సోల్. ఓకే, సో మనకి ఏది పర్టికులర్గా కన్సోల్ లాగా ఏమీ ఉండదు. ఓకే, సో మీరు వెళ్ళి ఆ కన్సోల్లో చెక్ చేయొచ్చు పాడ్ అప్ అండ్ రన్నింగ్లో ఉందా లేదా అనేది. ఓకే, సో దట్ ఈస్ నాట్ బీన్ దేర్ ఇన్ ది క్యూబర్నెటిస్. ఆర్ మీరు పాడ్కి వెళ్ళి సపరేట్గా కన్సోల్లో మీకు లాగ్స్ వస్తాయి, ఆ లాగ్స్ని చెక్ చేయాలనేది మనకి జనరల్గా ఉండదు. ఓకే, సో హౌ విల్ యూ డూ దట్ అంటే మనం ఆల్రెడీ చూసాం. ఓకే, మనం పాడ్ లోపలికి ఎలా వెళ్ళొచ్చు అంటే కమాండ్ వచ్చేసి మనము kubectl ఓకే exec-it అండ్ పాడ్ నేమ్. ఓకే, అండ్ పాడ్ నేమ్ అన్నా లేకపోతే కంటైనర్ నేమ్ అయినా ఇవ్వచ్చు మనము. ఓకే, -c అనేసి మనం ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చూసాం దీనిపైన లాస్ట్ క్లాస్లో. అండ్ /bin/sh. ఓకే, ఇలా ఇస్తాం మనం. ఓకే, ఇది స్లాష్ హైఫన్ ఎందుకు ఇస్తాం అనేది మనం ఆల్రెడీ ఒక సెషన్లో చెప్పాను నేను, బట్ మళ్ళీ చెప్తున్నాను. హైఫన్ ఇస్తే ఏంటంటే ఈ కమాండ్ లైనెక్స్ కమాండ్ అని kubectlకి తెలుస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు ఈ హైఫన్ ఇవ్వకుండా -l అని ఇచ్చారనుకోండి. ఓకే, సో ఈ -l అనేది kubectl కమాండ్ కాదు. ఓకే, సో అప్పుడు మీకు హైఫన్ ఇవ్వకపోతే ఇట్ విల్ త్రో ఎర్రర్. ఓకే, but when you give hyphen it will interpret that this is a linux command అనేసి మనం దానికి చెప్తున్నాం అనమాట. ఓకే, మీరు ఈ హైఫన్ ఇవ్వకపోతే వాట్ ఇట్ విల్ థింక్, ఇప్పుడు మనం ఇక్కడ -it ఇచ్చాం కదా, అలాగే ఇది -l కూడా దీని యాట్రిబ్యూట్ కిందకి కన్సిడర్ చేస్తుంది. దెన్ యూ విల్ గెట్ అన్ ఎర్రర్. ఓకే, సో మేక్ షూర్ దట్ వెన్ ఎవర్ యూ ఆర్ గివింగ్ ది లైనక్స్ కమాండ్ గివ్ hyphen so that మీకు ఏ ఎర్రర్ రాదు. ఓకే, సో దిస్ ఈజ్ వేర్ యూ కెన్ గో అండ్ యూ కెన్ చెక్ అండ్ యూ కెన్ run this exec command and you can check what is happening on the pod. Okay, so ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ కమాండ్ వచ్చేసి kubectl logs అండ్ మీ పాడ్ నేమ్. ఓకే, సో ఆ పాడ్కి సంబంధించిన లాగ్స్ అన్నీ మీకు ఈ కమాండ్ kubectl logs పాడ్ నేమ్ అంటే మీకు స్టాండర్డ్ అవుట్పుట్ ప్రొసీజర్లో మీ అప్లికేషన్ అవుట్లో మొత్తం మీకు ఆ లాగ్స్ మొత్తం అది చూపిస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండ్ టు ట్రబుల్ షూట్ వాట్ ఎవర్ ది ఇష్యూ యూ ఆర్ ఫేసింగ్ ఇన్ యువర్ పాడ్స్. ఓకే, సో మనం ఒక్కసారి ఈ కమాండ్స్ రన్ చేసి చూద్దాము. ఓకే, సో లెట్ మీ డూ దిస్. ఓకే, సో మనకి ఏమేమి పాడ్స్ రన్ అవుతున్నాయో చూద్దాము. kubectl ఓకే kubectl get pods. ఓకే, సో ఏమేమి పాడ్స్ రన్ అవుతున్నాయి అంటే మనకి అప్లికేషన్ 1, అప్లికేషన్ 2, అప్లికేషన్ 3 అని 3 పాడ్స్ రన్ అవుతున్నాయి. ఓకే, సో నేను ఇప్పుడు అప్లికేషన్ 1లోకి వెళ్ళాలనుకోండి, kubectl exec-it అండ్ దట్ పాడ్ నేమ్. ఓకే, -bin/sh. ఓకే, సో ఓకే ఇక్కడ స్పేస్ ఇవ్వాలి. ఓకే, సో నౌ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు దట్. ఓకే, ఇట్స్ ఆల్రెడీ ఎంటర్డ్. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే హ్యాష్ ప్రాంప్ట్ కనిపిస్తుంది కదా,
ఓకే. సో నేను ఇందులో పాడ్ లోపల ఉన్నాను అనమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ls-l అని ls కొట్టాను అనుకోండి. ఓకే. సో మనకి ఏమేమి ఉన్నాయో చూపిస్తుంది. IPA. ఓకే. సో ఇక్కడ చూడండి, IPA కొడితే ఏమంటుంది, IP నాట్ ఫౌండ్ అంటుంది. ఎందుకు? ఇది కంటైనర్. ఓకే. కంటైనర్లో మీకు ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న కమాండ్స్ అన్నీ ఉండాలని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆ అప్లికేషన్కి కావాల్సిన లైబ్రరీస్, డిపెండెన్సీస్ మాత్రమే ఆ కంటైనర్లో ఉంటాయి. రైట్. దిస్ ఈస్ ద మెయిన్ డెఫినేషన్ ఆఫ్ ద కంటైనర్. రైట్. మీరు ఫస్ట్ క్లాస్కి వెళ్ళి చూస్తే యూ విల్ గెట్ టు నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. ఓకే. సో మనము విఎంకి కంటైనర్కి డిఫరెన్స్ ఏం చెప్తున్నాము? విఎం మనము మొత్తం ఆపరేటింగ్ సిస్టము పైన మనము మన అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాం. కానీ ఇక్కడ మనము విఎం పైన కాదు, కంటైనర్ ఏం చేస్తుందంటే దానికి ఆ అప్లికేషన్కి కావాల్సిన డిపెండెన్సీస్, ఆ అప్లికేషన్కి కావాల్సిన బైనరీస్ మాత్రమే ఉంటాయి ఇలా. ఓకే. సో అందుకనే మనకి ఐపీ స్పేస్ ఏ మనకి పని చేయట్లేదు. ఓకే. సో PSAUX పని చేస్తుందో చూసాం. ఓకే. సో PSAUX కూడా పని చేస్తలేదు. ఓకే. ఓకే. సో మనకి ఇప్పుడు ఎట్లా ట్రబుల్ షూట్ చేయాలి, ఏ ప్రాసెస్ రన్ అవుతుందో తెలియాలంటే ఎట్లా? ఓకే. సో జనరల్గా మనకి ప్రాక్ అనే ఫోల్డర్ ఉంటుంది లైనెక్స్లో. ఓకే. సో యూ గైస్ మైట్ నో, ఇఫ్ యూ డోంట్ నో. ఓకే. సో దేర్ ఈజ్ ఏ కమాండ్ కాల్డ్ ఫోల్డర్ కాల్డ్ ప్రాక్. ఓకే. సో ఇక్కడ వెళ్ళి చూస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే 1, 10, 100, 8, 9, 92 అని కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ ప్రాసెసెస్ అనమాట. ఓకే. ఈ ప్రాసెస్లన్నీ మన కంటైనర్లో రన్ అవుతున్నాయి అని తెలుస్తుంది అనమాట మనకి. ఓకే. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ని మనం చెక్ చేయాలనుకోండి, ఏం చేయాలి అప్పుడు? cat cmd ఫస్ట్ cT నేను ఈ 100 అనే ప్రాసెస్ ఏంటనేది చూడాలనుకుంటున్నాను. ఓకే. సో ఏమంటుంది ఇది? can't cd to 100. ఓకే. సో 1 అనే ప్రాసెస్ ఏం రన్ అవుతుందో చూడాలనుకుంటున్నాను. ఓకే. సో నేను cd స్పేస్ 1 అని ఇచ్చా. ఓకే. సో ఇక్కడ నేను cat cmd లైన్ అని ఇచ్చాను అనుకోండి. ఓకే. సో ఇదే ప్రాసెస్ HTTPD-D ఫోర్గ్రౌండ్ ప్రాసెస్ ఇందులో రన్ అవుతుందని చెప్తుంది అనమాట. ఓకే. సో ఈ విధంగా మీరు ప్రాసెస్ని కూడా చెక్ చేయొచ్చు. ఓకే. సో ఎగ్జిట్ అని కొడితే నేను దాని బయట నుంచి వచ్చేస్తాను. ఓకే. సో ఇక్కడ క్లియర్ చేసుకొని మళ్ళీ మనము kubectl ఏమేమి పాడ్స్ రన్ అవుతున్నాయో మళ్ళీ చూసుకుందాం. ఓకే. సో ఇప్పుడు నేను ఈ పాడ్కి లాగ్స్ చెక్ చేయాలనుకోండి. సో సింపుల్గా నేను kubectl లాగ్స్, ఓకే, అండ్ దట్ అప్లికేషన్ నేమ్. ఓకే. సో ఓకే, HTTPD could not reliably determine the server's fully qualified name అంటుంది. ఓకే. యూ కెన్ సీ సమ్ HTTPD ఎర్రర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే. అండ్ కాన్ఫిగర్డ్ అంటుంది, రెజ్యూమింగ్ నార్మల్ ఆపరేషన్స్. ఓకే. సో అగైన్ ఇది మనము కమాండ్ లైన్లో రన్ చేస్తాం కదా, అది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే. మనం ఏం రన్ చేస్తాం, PID ఎలా చెక్ చేస్తాం అనేది. ఓకే. సో దిస్ ఈజ్ వాట్ ది లాగ్స్ విల్ షో. సో మీకు ఏదైనా ట్రబుల్ షూట్ చేయాలి, మీకు పాడ్ డౌన్ అయిపోయింది ఆర్ సంథింగ్ వెంట్ రాంగ్ ఇన్ ది పాడ్ అంటే మీరు డైరెక్ట్గా లాగ్లోకి వెళ్ళి చూడొచ్చు. ఓకే. ఆర్ ఎల్స్ వేరే మెథడ్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో విల్ సీ వాట్ ఆర్ ద మెథడ్స్ ఆర్. ఓకే. సో మనం ఇంకెట్లా చెక్ చేయొచ్చు, ట్రబుల్ షూట్ చేయొచ్చు అంటే ఇప్పుడు మనము kubectl మళ్ళీ గెట్ పాడ్స్ చేసుకుందాం. ఓకే. సో మనము ఇప్పుడు ఏదైనా రన్ అవుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు kubectl డిస్క్రైబ్ పాడ్. ఓకే. ఈ పాడ్ నేమ్ ఇచ్చాను అనుకోండి. సో మనకి ఇక్కడ ఈవెంట్స్ ఉంది చూసారా ఇక్కడ. ఓకే. సో మనకి ఏదైనా ఫెయిల్ అయింది అనుకోండి, మనకి ఇక్కడ ఈ ఈవెంట్ చూసి మనము ఎక్కడ ఫెయిల్ అయింది అనేది మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ చూడండి, సక్సెస్ఫుల్లీ అసైన్డ్ పుల్లింగ్ ఇమేజ్, సక్సెస్ఫుల్లీ పుల్డ్ ఇమేజ్, created container app, started container app. Okay. And pulling image HTTP latest and successfully pulled, created container app 1, started container app 1 అంటుంది ఇక్కడ. ఓకే. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. సో ఈవెంట్స్ మనం ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ సీ ది స్టేట్ కూడా ఇక్కడ కంప్లీట్. ఓకే. టైప్ స్టేటస్ అండ్ ఓకే యా స్టేటస్ ఈజ్ రన్నింగ్ అని ఉంది ఇక్కడ. ఓకే. సో దిస్ ఈజ్ వాట్ లైక్ యూ కెన్ చెక్ వాట్ ఈస్ ద డిస్క్రిప్. మీకు ఎప్పుడైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, డిస్క్రైబ్ చేశారనుకోండి. ఓకే. సో మీకు ఇక్కడ ఈ ఎర్రర్ ఎలా వస్తుంది, ఎక్కడ వచ్చింది ఎర్రర్ అనేది చూసి మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళి ట్రబుల్ షూట్ చేసుకోవచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పీవీసీలో ఎర్రర్ కనిపించింది. ఓకే. సో అనేబుల్ టు క్రియేట్ యువర్ పీవీసీ అనేసి ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, దెన్ యూ క్యాన్ డైరెక్ట్లీ గో టు యువర్ పీవీసీస్ అండ్ యూ కెన్ చెక్ వాట్ ఈస్ ద ఇష్యూ అని మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో
సో ఇక్కడ నాకు 3 పీవీసీస్ ఉన్నాయి. ఓకే, సేమ్ థింగ్ మళ్ళీ kubectl. ఓకే, సో డిస్క్రైబ్ పీవీసీ. ఓకే, ఆ పీవీసీ నేమ్ ఏదైనా సరే నేను ఇచ్చాను అనుకోండి. ఓకే, ఇట్ విల్ షోకేజ్. ఓకే, సో ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్లీ ప్రొవిజన్ అంటుంది. మీకు ఇక్కడ కూడా ఏదైనా ఇష్యూ వచ్చి మీకు పీవీలో ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి. ఓకే, సో అగైన్ మీరు kubectl గెట్ పీవీ అని చూసుకొని ఓకే ఈ పీవీలో మీకు ఎక్కడైనా ఎర్రర్ ఉందా అంటే మళ్ళీ ఇక్కడ డిస్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, సో kubectl డిస్క్రైబ్ పీవీ ఆ పీవీ నేమ్. ఓకే, సో వాట్ ఎవర్ ద పీవీ ఇట్ ఈస్. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే మీకు ఈవెంట్స్ ఇక్కడ నన్ను ఉంది. ఓకే, జనరల్గా మీకు ఏదైనా ఎర్రర్ వస్తే మీకు ఈవెంట్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ క్యాన్ ట్రబుల్ షూట్ ది థింగ్స్. ఓకే, అండ్ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి జనరల్గా ఎప్పుడైనా సరే మీకు నోడ్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, మీరు ఫస్ట్ ఏం చేయాలి, గెట్ నోట్స్. ఓకే, సో గెట్ నోట్స్ అన్నప్పుడు మీకు జనరల్గా క్లస్టర్లో అనుకోండి మీకు మాస్టర్ నోడ్ వర్కర్ నోడ్స్ ఉంటాయి. సో అవి రన్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి. అండ్ ఆల్సో యూ కెన్ సెట్ ద నోడ్ స్టేటస్. ఓకే, సో నోడ్ స్టేటస్ ఎలా సెట్ చేసామంటే మనకి కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను కార్డన్ అన్ని హైఫన్ ఇచ్చి కొడతాను. ఓకే, సో దట్ ఇట్ విల్ డిస్క్రైబ్ వాట్ ఈస్ కార్డన్. ఓకే, సో కార్డన్ ఏం చేస్తుందంటే ఓకే ఇది మీ పాడ్ని అన్స్కెడ్యూల్ చేస్తున్నమాట. ఓకే, సో మార్క్ నోడ్ ఫూ యాజ్ అన్స్కెడ్యూలబుల్. ఓకే, సో అన్స్కెడ్యూలబుల్ కిందకి ఇది మార్క్ చేస్తుంది. ఓకే, సో ఈ కమాండ్ ఇప్పుడు నేను kubectl కార్డన్ నా నోడ్ నేమ్ కొట్టాను అనుకోండి. ఓకే, ఇట్ విల్ గో ఇన్ టు ది అన్స్కెడ్యూలబుల్ స్టేట్. ఓకే, సో ఈ విధంగా మనం డ్రైన్ అని కూడా ఉంటుంది మనకి. సో ఇవన్నీ మీరు ట్రబుల్ షూట్ చేసేటప్పుడు చూసుకోవచ్చు. ఓకే, సో వాట్ డ్రైన్ డస్ అనేది మీకు ఇక్కడ మొత్తం చూపిస్తుంది ఇది. ఓకే, సో డ్రైన్ నోడ్ ఇన్ ప్రిపరేషన్ ఫర్ మెయింటెనెన్స్. ఓకే, సో మీరు నోడ్ని మెయింటెనెన్స్కి తీసుకెళ్ళాలంటే మీరు డ్రైన్ అని కొట్టి మెయింటెనెన్స్లోకి తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ డూ మీరు కార్డన్ చేసిన తర్వాత అన్స్కెడ్యూల్ చేసిన తర్వాత మళ్ళీ మీరు దాన్ని అన్కార్డన్ చేయొచ్చు. ఓకే, సో అన్కార్డన్. ఓకే, సో ఈ విధంగా మనము కార్డన్ అన్కార్డన్ చేయొచ్చు. తర్వాత మనము దాన్ని డ్రైన్ తీసుకెళ్ళచ్చు. ఓకే, సో ఇక్కడ మనము మేక్ నోడ్ యాజ్ స్కెడ్యూలబుల్. ఓకే, సో మళ్ళీ మనం స్కెడ్యూలబుల్ కిందకి మార్క్ చేస్తున్నాం అనమాట దీన్ని. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్ కమాండ్స్ మనం క్లస్టర్ సెటప్ ఉన్నప్పుడు. ఓకే, సో మీరు నోడ్స్ చెక్ చేసి తర్వాత మీకు ఏదైనా వర్క్ అవ్వట్లేదు అనుకోండి నోడ్, ట్రై టు చెక్ ద ప్రాసెస్ ఆఫ్ దట్ నోడ్ అండ్ ట్రై టు బ్రింగ్ అప్ దట్ ప్రాసెస్ సో దట్ మీ నోడ్ వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ మీకు. సో జనరల్గా మనం లాగ్స్ చెక్ చేసుకొని తర్వాత మీకు డిస్క్రైబ్ అంటే మీకు చాలా మటుకు తెలిసిపోతుంది మీకు ఏం ప్రాబ్లం వస్తుంది అనేది. ఓకే, సో యూ కెన్ ట్రబుల్ షూట్ యువర్ దిస్ థింగ్. ఓకే, సో మీరు అక్కడనే మీరు ట్రబుల్ షూటింగ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ డూ ది ట్రబుల్ షూటింగ్స్ ఇన్ Kubernetes. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ నాకు కమెంట్ చేయండి. సో దట్ విల్ ట్రై టు fix that issues whatever you are getting. Okay, so thanks for watching this video and please be stay tuned with us for more videos and more scenarios going to come in Kubernetes. So at least there are if you gonna do like మనం చేయాలనుకుంటే there will be more than 50 to 60 scenarios ఉంటాయి మనకి. ఓకే, సో I'll try to put up more scenarios. మనం ఆల్రెడీ ఇప్పుడు ఒక 2-3 scenarios చేసాము. ఓకే, సో విల్ ట్రై టు పుట్ అప్. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి సో దట్ రియల్ టైమ్ సినారియోస్ అన్ని పెట్టడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.